శ్రీ గురుభ్యో నమ. విప్రవాణి ఇటువంటి ఒక సమాచార పత్రిక మనందరికీ దొరకబోతోంది. ఈరోజు శ్రీరాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుపుకున్నాం. ఈ సందర్భంగా ప్రారంభం చేయడం చాలా సంతోషకరమైనటువంటిది. సద్గురుదేవులు, ఆచార్యులు, విద్వాంసులు, గురువులందరి యొక్క అనుగ్రహ సందేశాలు, ఆశీర్వచనాలు, భగవంతుడి యొక్క కృప ఈ సమాచారం మనందరికీ కూడా అందడానికి నిత్యం ఉపకరించాలి. ఎలా అయితే వ్యుత్పన్నులైనటువంటి విద్వాంసులు వారి యొక్క అనుభవాలతో పాటుగా అమూల్యమైనటువంటి మన ధర్మం యొక్క, సంస్కారం యొక్క, సంస్కృతి యొక్క సమాచారాన్ని అందిస్తున్నారు, అలాగే యువకులు, యువతులు, విద్యార్థులు కూడా ఈ సమాచారాన్ని అందిస్తూ వారి యొక్క అభిప్రాయాన్ని తెలుపుకునేటటువంటి అవకాశం ఈ పత్రిక ద్వారా లభించాలని ఆ శ్రీరామచంద్ర స్వామిని ప్రార్థన చేస్తున్నాం. చివరిగా విప్రశబ్దం యొక్క అర్థం కూడా మనం తెలుసుకోవాలి. ఋగ్వేదంలో చెబుతారు, ఉపహ్వరే గిరీణాం సంగతేచ నదీనాం ధియా విప్రో అజాయత అని. ధియా విప్ర అంటే ఎవరైతే తమ యొక్క బుద్ధిశక్తి ద్వారా తమ యొక్క జీవిత గమ్యాన్ని ఎంచుకుంటారో, తెలుసుకుంటారో, తద్వారా ఆచరిస్తారో వారే విప్రులవుతారు అని. ఇటువంటి ఎంచుకోవడానికి, ధ్యానం చేయడానికి చక్కటి అనువైనటువంటి ప్రదేశాన్ని చెబుతూ గిరులు అంటే పర్వతాల యొక్క గుహలని లేదా నదీ సంగమ క్షేత్రాలని, అటువంటి చోట్ల ప్రశాంతంగా కూర్చుని మనం ఆలోచన చేసినట్లయితే మనలోని విప్రత్వం బయటకు వస్తుంది. ఈరోజు సరయూ నదీ తీరంలో చాలామంది శ్రీరామచంద్రుడి యొక్క సన్నిధిలో కూర్చొని అటువంటి ధ్యానం చేస్తూ ఉన్నారు. అలాగే మనం తీర్థక్షేత్ర యాత్రలు కూడా చేస్తాము. ఎప్పుడెప్పుడైతే అవకాశం వస్తుందో ఇంట్లో దేవతా మందిరంలో కానీ కూర్చుని అప్పుడప్పుడు మనం చేయవలసినటువంటి ధర్మం ఏమిటి, మనం ఏం చేస్తున్నాము అనే ఆలోచన మనలో మెదులుతూ ఉన్నట్టయితే అప్పుడే ఈ విప్రవాణి సమాచారం యొక్క ఉద్దేశ్యం నెరవేరినట్లు. అటువంటి ఉద్దేశ్యం నెరవేరేందుకు ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించుగాక. మంగళం మహత్. స్వస్తి ప్రజాభ్యః.